హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఎడ్డి ఛానల్. నేను ఈరోజు ఒక చాటుకు వచ్చాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఎక్కడికి వచ్చానంటే లైబ్రరీకి వచ్చాను. లైబ్రరీలో ఏమేమి బుక్స్ ఉన్నాయి ఏందని చెప్పి ఒకసారి చూద్దామని వచ్చాను. ఇప్పుడు నేను ఆ బుక్స్ చూడటమే కాదు, మీకు కూడా పరిచయం చేస్తాను ఏమేమి బుక్స్ ఉన్నాయో. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పుస్తకాల మధ్య గడిపిన ప్రతి నిమిషం మన జీవితాన్ని మెరుగుపరిచే పెట్టుబడి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఇది. సో అందువల్ల ఫస్ట్ బుక్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అవన్నీ బుక్సే. ఆ సెక్షన్ మొత్తం హిందీ సెక్షను. తర్వాత సెక్షను చూడండి ఫ్రెండ్స్, అవి మొత్తం హిందీ సెక్షను. ఆ బుక్స్ అన్నీ అట్లాగా మొత్తం హిందీ బుక్స్. ఇంకా అలా మనకి ఏమైనా కావాలనుకుంటే ఆ మిర్రర్ తీసి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి లైబ్రరీ అనేది అది ఓపెన్ చేసే కదా ఫ్రెండ్స్. మీరు అలా ఓపెన్ చేసి మీకు ఏం నచ్చితే ఆ బుక్ మీరు హిందీ నేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా సరే ప్రతి ఒక్కటి ఉండిద్ది అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షను, ఇంగ్లీష్ బుక్స్. మళ్ళీ అవన్నీ సామెతలు, మనకు స్టోరీస్ కావాలన్నా ఏమన్నా సామెతలు కావాలన్నా మంచి బుక్స్ ఫ్రెండ్స్. అవన్నీ ఓల్డ్వి కూడా దొరుకుతాయి. మనం ఏం చదవాలనుకున్నాం అన్నీ ఉంటాయి దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ ఇదిగో చూడండి. మార్కండేయ పురాణము, ఇదిగో దాని గురించి మొత్తం స్టోరీ మొత్తం ఉండిద్ది, బాగుండిద్ది. అన్నీ చదవాల్సినవే. మళ్ళీ తర్వాత ఇవన్నీ ఇంకా ఉంటాయి. మనకు కావాల్సినవి అన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవడమే. మనకి ఏం కావాలంటే అది తీసుకోవడమే. ఎవరు ఏమంటారు వాళ్ళని. చూడండి, ఇప్పుడు నేను తీస్తున్నా కదా ఆ బుక్ మహాభారతం. ఆ మహాభారతం గురించి అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం చదువుకోవచ్చు, మంచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మహాభారతం, ద్రోణ పర్వతం 4వ అధ్యాయం, అలా ప్రతి ఒక్కటి ఉంటాయి. నేను ఆ బుక్ చూసి అక్కడ పెట్టేశాను. అంటే మళ్ళీ వచ్చి చదువుకోవచ్చు అని తేప. అలాగే ఎన్నెన్నో బుక్స్ ఉన్నాయి. నేను చూసి ఒకసారిగా షాక్ అయ్యాను. జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చదువుకోవాలనుకున్నాను, ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి. మహాభారతం, రామాయణం ఇవన్నీ చూశాను. ఎదుగుతున్నాను బుక్ కోసం, మహాభారతం కోసం, భగవద్గీత కోసం చూస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు అన్నీ కింద మొత్తం వెతికిలాడాను, కానీ తర్వాత అవన్నీ చూశాను. పైన చూశాను, అది అక్కడ కనపడింది భగవద్గీత. తీశాను భగవద్గీత. అదిగోను చాలా మంచిది. భగవద్గీత చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉండిద్ది. మనం ఏం చేయాలన్నా, ఏమన్నా ఇవ్వాలన్నా, ఏం చేయాలి, నడవడిక ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, అన్నీ ప్రతి ఒక్కటి బాగుండిద్ది భగవద్గీతలో. అది చదివితే మనసు కూడా ప్రశాంతంగా ఉండిద్ది ఫ్రెండ్స్. నేను కూడా అది చదువుకుందాం అనుకున్నాను, అది పెట్టేశాను. మిగతా బుక్స్ మొత్తం ఇంకా ఏమేంటి అన్నీ చూసేసాను. అవి చూస్తూ సాంఘిక శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఉన్నాయి. మంచిగానే ఉంది. అవన్నీ సాంఘిక శాస్త్రాలు, అవన్నీ ఓల్డ్ బుక్స్. ఇవి మాత్రం ఇవి ఫ్రెండ్స్. ఇలా ఎన్నెన్నో బుక్స్ ఉన్నాయి చూశాను. మళ్ళీ తర్వాత శ్రీ రామకృష్ణ వాస్తు శిల్పం శాస్త్రం అంట. అలా ఎన్నెన్నో మనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇంకా ఓల్డ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు, టైంపాస్గా ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ పుస్తకాలు, మొత్తం అద్దాల్లో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాలు, స్టోరీస్ మొత్తం అన్నీ మంచి స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అవన్నీ. అవి ఓపెన్ చేసి మనం తీసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేశాను ఏమన్నా ఉంటాయా అని చెప్పని. ఓపెన్ చేసి చూసి ఇడియమ్స్ అవన్నీ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ నేను లోపల పెట్టేశాను. ఇటు సెక్షన్కి వచ్చాను. ఇంకా ఇటు చూస్తే మొత్తం కాంపిటేటివ్ బుక్స్ ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్స్ అంట, అన్నీ ఉంటాయి. ఇంకా బోటనీ, జువాలజీ అన్నీ ఉంటాయి. ఇంటర్ అయ్యి మొత్తం ఉంటాయి. ఇంటరు, డిగ్రీ ఇవన్నీ ఉంటాయి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మీకేమన్నా అవన్నీ అవే ఫ్రెండ్స్ బుక్స్. కింద సెక్షన్లో అవన్నీ అవే టెక్స్ట్ బుక్స్. అసిస్టెంట్ బుక్స్, మ్యాథ్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
బ్యాంకుకు సంబంధించిన ఎస్బీఐ ఉన్నాయి, సిహెచ్ఎల్, ఎస్ఎస్సి, కాంబినేషన్, కమాండ్, ఆబ్జెక్టివ్, అర్థమెటిక్ అవన్నీ ఉన్నాయి. చాలా యూజ్ అవుతాయి అవన్నీ కాంపిటేటివ్కి. రీజనింగ్ అవి ఉన్నాయి. తర్వాత గ్రూప్స్ వాళ్ళకి డెప్త్గా రాజకీయ వ్యవస్థ గురించి ఉంది. రీజనింగు, ఇండియన్ ఎకానమీలో థర్డ్ ఎడిషన్, 5th ఎడిషన్ 2 ఉన్నాయి. ఈ విధంగా ఇలా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. పొలిటికల్ సైన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ ప్రతి ఒక్కటి, ఎస్ఐ రైటింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజికల్ సైన్స్, గ్రూప్ 2 బాటనీ, ఇవన్నీ కాంపిటేటివ్ సెక్షన్లో నేను ఇప్పుడు చూపిస్తున్నాయి అన్నీ. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ బుక్స్ అన్నీ ప్రతి ఒక్కటి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. వీటి చదవడం వల్ల మనకి చాలా సబ్జెక్ట్ గ్యాదర్ అయ్యిద్ది. ఆంధ్రప్రదేశ్, ఏపీ హిస్టరీ, డిఎస్సి మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ మాత్రం పిల్లల స్టోరీస్ ఫ్రెండ్స్. ఇవో చూడండి, చిల్డ్రన్ స్టోరీస్. ఆ సెక్షన్ మొత్తం గదే. ఇటు మొత్తం ఆ కబోర్డు అది మొత్తం పిల్లల స్టోరీస్ ఫ్రెండ్స్. అయితే చాలానే ఉన్నాయి మంచిగా. ఇట్స్ గుడ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇటు సైడు ఏపీఎస్సి, అర్థమెటిక్, జియోగ్రఫీ ఇంకా సంబంధించినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ ఇవి. మళ్ళీ బీరువాలో కొన్ని మనకి యూజ్ అయ్యాయి అప్డేట్ బుక్స్, అంటే న్యూగా 2023 ఇయర్లో అలా ఉన్నాయి, అప్డేట్ ఉన్నాయి కొంచెం. అంటే ఇంగ్లీష్ వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకి కూడా ఉన్నాయి దీంట్లో. చదివితే చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.